హితేష్ భాటియా డైరెక్ట్ చేసినటువంటి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డబ్బా కట్టెల్ పూర్తిగా చూడటం జరిగింది. ఒక పక్కకి జరిగిన దాని ప్రకారం ఇది ఒక ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్గా చెప్పాం కదా. దీనినే మనం షబానా ఆజ్మీని కనుక ఒకప్పటి తెలుగు హీరోనిగా అనుకుంటే, లేదంటే ఈవెన్ సంజయ్ దత్ ఇట్లాంటి వాళ్ళని పెట్టినా కూడా, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని పెట్టినా కూడా ఈ పాటికి రికార్డులు బద్దలు కొడతా ఉండేది. ఇప్పటికి కూడా డబ్బా కార్టెల్ అనేది ఒక హిట్ సిరీస్గానే చెప్తున్నారు. వచ్చి వారం కూడా కాలేదు కాబట్టి, నాకు తెలిసి వారం కూడా కాల, లేదంటే మరి ఒక 15 రోజులు అయిందేమో. కానీ డబ్బా కార్టెల్కి సంబంధించి మనము రివ్యూ అంటే మన జీవితాలు, మన చుట్టుపక్కల జీవితాలు అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. నా వెనక కనపడుతున్నటువంటి ఆ నియోపాష్ బిల్డింగ్లు కానీ, ఇటుపక్క కనపడే స్లమ్ ఏరియాల్లో కానీ ఉండే మహిళల జీవితాలు ఆర్థిక అవసరాల మీదే అన్ని మానవ సంబంధాలు ఆధారపడి ఉన్నాయి అనేది కార్ల్ మార్క్స్ సూత్రం. అయితే ఆ సూత్రాన్ని క్రైమ్ యాంగిల్స్ జోడించి కావాల్సినంత సస్పెన్సు, దానికి ఇంకా ఒక మాఫియా డాన్, లేడీ మాఫియా డాన్ తాలూకు నేపథ్యాన్ని ఉంచి చివరిదాకా దాన్ని అలా టెంపో మెయింటైన్ చేయగలిగారు. మధ్యలో ఏం లేదు, ఒక ఫార్మా కంపెనీ నిషేధించబడినటువంటి ఒక పదార్థాన్ని మందు రూపంలో, అంటే టాబ్లెట్లు లేదంటే డ్రగ్ రూపంలో అమ్ముతూ ఉంటుంది. బయట దాన్ని మామూలుగా అమ్మితే డ్రగ్స్ కింద సీజ్ చేస్తారు. కానీ ఇలా అమ్మినప్పుడు ఏమవుతుందంటే అదొక లీగలైజ్డ్ ఫార్మా వ్యాపారం కింద. అలా ఫెంటనిల్ ఈ సిరీస్ వచ్చిన క్రమం కూడా చూడండి. ఆ టైమింగ్ ముఖ్యం అని చెప్తుంటాం కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా మీద కానీ, మెక్సికో మీద కానీ, కెనడా మీద కానీ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, టారిఫ్ ఎందుకు ఎక్కువ వేస్తున్నాడు అంటే ఫస్ట్ చెప్తున్నది ఫెంటనిల్ డ్రగ్ని అమెరికాలోకి రానివ్వకుండా వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే ఒక కారణం చూపించి వాళ్ళందరి మీద టారిఫ్లు పెంచేస్తున్నాడు. టారిఫ్లు పెంచితే మరి ఫెంటనిల్ డ్రగ్ రావచ్చా, ఇది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మన కథలో కూడా వస్తువు ఫెంటనిల్ డ్రగ్ అనేది మోడెల్లా అనే ఒక డ్రగ్లో ఉంది. అదే డ్రగ్ బయట అమ్ముతున్నారు. దీనికి ఎండిఎంఏ అంటే ఒక డ్రగ్లో కలిపి అమ్ముతున్నారు. ఎవరు చేస్తున్నారు, ఇలా తయారు చేయడానికి కొన్ని ఫార్మా కంపెనీలకే అనుమతి ఉంది అనేది ఒక కథాంశం. అయితే ఇందులో ఒక అప్పుల్లో కూరుకుపోయిన ఒక రిచ్ క్లాస్ లేడీ, ఆ లేడీ భర్త జిష్ణు సేన్ గుప్తా ఈ వివా లైఫ్ అనే ఫార్మా కంపెనీలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, డైరెక్టర్. అలానే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే క్యారెక్టర్లో ఒక లేడీ, తన కొడుకు కోడలతో మామూలు సాధారణ జీవితం గడుపుతున్నటువంటి ఒకప్పటి డాన్గా షబానా ఆజ్మీ. ఇక ఇప్పటి సమాజం చట్టాలైతే వస్తాయి కానీ మనుషుల భావాలు అర్థం కావు కదా అనే ఒక క్యారెక్టర్, ఒక ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్యారెక్టర్లో అంజలి, ఇంకొక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ గజరాజ్ కపూర్ అనే ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్. వీళ్ళందరూ ఒక లక్ష్యం, ఒకటి వీళ్ళు డబ్బు సంపాదించి తమ ఆర్థిక బాధల్ని పోగొట్టుకోవాలనేది, రెండవది ఈ ఫార్మా కంపెనీ చేస్తున్న డ్రగ్స్ దందాని బయట పెట్టాలనేది ఈ గజరాజ్ కపూర్ ఆశయం. అయితే ఈ మధ్యలో అసలు డ్రగ్స్ దందా అంటే ఇల్లీగల్గా, వీళ్ళేమో లీగలైజ్డ్ బిజినెస్ చేస్తుంటే ఇల్లీగల్గా చేసే డ్రగ్స్ డీలర్లు, మాఫియా డాన్ల చేతిలో చిక్కుకుపోయిన ఈ 4-5 లేడీస్న కథాంశమే ఈ డబ్బా కార్టెల్. దీనిని సెకండ్ సిరీస్ ఉంటుందా అంటే చాలామంది అడిగినప్పుడు కింద మన గూగుల్లో కానీ ఇంకో చోట కానీ లేదు, నో అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటున్నారు. కానీ ఖచ్చితంగా డబ్బా కార్టెల్కి సీజన్ 2 ఉంది. ఆ సీజన్ 2ని ఫస్ట్ సీజన్ని ముగించింది ఏంటంటే తన తమ్ముడైనటువంటి లేదంటే ఒక డాన్ ఒకప్పటి సహచరుడికి కాల్ చేస్తుంది షబానా ఆజ్మీ. చివరిలో వీళ్ళు డ్రగ్స్ బిజినెస్ చాలు, ఇక మా వల్ల కాదు అని ఈ మాఫియా డాన్ నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ అసలు డాన్ ప్రవేశిస్తాడు. అతను రకరకాల సన్నివేశాలని సృష్టించి వీళ్ళని అదుపులోకి తీసుకుంటాడు. అప్పుడు అసలు డాన్ బయటికి రావడానికి షబానా ఆజ్మీలోంచి చివరి సీన్ అనమాట అది. నువ్వు ఎక్కడున్నావు, ముంబై ఎన్ని రోజుల్లో వస్తావని. ఆ వచ్చిన వాడి సాయంతో
ఒకటి డ్రగ్స్ దందా చేయటం, రెండవది వాళ్ళని ఎవరైతే బెదిరించారో వాడే అంత చూడటం. ఇది సెకండ్ సీజన్లో ఉంటుంది నాకు తెలిసి. ఈ మధ్యలో మనకి కొన్ని క్యారెక్టర్లు సన్నివేశాలు చూసినప్పుడు మన నిజ జీవిత సన్నివేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్కి కారణం నువ్వే, ఎవరో ఒకరు కారణం కాదు, వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటూ ఒక భర్త క్యారెక్టర్లో జిష్ణుసేను చెప్తాడనమాట జ్యోతికకి. జ్యోతిక ఈ భర్త ఇద్దరు ఒకటే ఫార్మా కంపెనీలో ఉన్నప్పుడు ఆమె గర్భవతి పిల్లవాడికి జన్మ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ తిరిగి జాయిన్ అవుతుందా ఈమె అని లెటర్ పంపించినప్పుడు భర్త హోదాలో ఇతను జాయిన్ అవ్వదు అని చెప్పేస్తాడు. సితారా అనే ఒక బొటిక్ పెట్టుకుంటుంది ఈమె. ఆ బొటిక్ లాస్లో ఉంటుంది. ఈ విషయం తన సహచరుడు చెప్పినప్పుడు జ్యోతికకి ఏది నీ భర్తే నిన్ను రావద్దన్నాడికి మళ్ళీ రావడానికి ఇష్టం లేదు అని చెప్పాడు అని చెప్పినప్పుడు ఏమో షాక్ తింటుంది. ఈ సిరీస్లో చాలా ఎలిగెంట్గా డీసెంట్గా ఎంతో గ్రేషియస్గా కనిపించిన క్యారెక్టర్ జ్యోతిక చాలా అద్భుతంగా చేసింది. నాకైతే బాగా నచ్చింది. ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళని ఎంచుకోవడంలోనే వీళ్ళ చాకచక్యం ఉంటుంది. ఒక్కొక్క భాషకు ఒక్కొక్కలాగా. మలయాళ నటిన ఒక ఆమెని, జ్యోతిక తెలుగు తమిళం అందరికీ తెలిసింది కాబట్టి. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళని తక్కువ చేశారు. ఏం తెలుగు నుంచి ఒకళ్ళని పెట్టుకోవచ్చు కదా, లేదు పెట్టలేదు. హిందీకి మిగిలిన భాషలకి సుపరిచితమైన షబానా ఆజ్మీ, అలానే అంజలి ఆనంద్ అనే అమ్మాయి అంటే చాలా బిగ్ ఉమెన్ ఆమె. వీళ్ళ క్యారెక్టర్ను తీసుకురావడం ద్వారా ఏంటంటే ఒక ముంబై బ్యాక్డ్రాప్ మాత్రమే కాకుండా ఎక్కడికైనా, నాకు తెలిసి కేరళలో రిలీజ్ చేసినప్పుడు కేరళ తాలూకు నగరాల పేర్లు కూడా పెట్టి ఉండవచ్చు. ఆ వాతావరణం అలా ఉంటుంది కాబట్టి ఒక చాకచక్యం ప్రదర్శించారు. ఏమంటారు, స్మార్ట్గా ఇది అందరిది, అందరూ చూడదగిన సిరీస్ అని. పైగా ముంబైతో ఏంటంటే మాఫియా అనగానే ఎవరికైనా సరే తెలుగు తమిళం మలయాళం ఎవరికైనా ముంబై అనేది ఒక సుపరిచితమైన పేరు కాబట్టి ఆ కథాంశాన్ని అలా తీర్చిదిద్దగలిగారు. సొసైటీల పేర్లతో గేటెడ్ కమ్యూనిటీల్లో కొంతమంది హడావిడి చేసే క్యారెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అదెందుకు పెట్టారు, అక్కడ అదెందుకు పెట్టారు, ఇలాంటివి. అలాంటి ఒక లేడీ క్యారెక్టర్ని కూడా ఇందులో చక్కగా డైరెక్టర్ హ్యాండిల్ చేయగలిగాడు. ఇక నేను చెప్పాను కదా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక మూలాల మీదనో లేకపోతే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం మీదనో ఆధారపడి ఉంటాయని. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, శాలిని పాండే కన్సీవ్ అయినప్పుడు, అంటే గర్భవతి అయినప్పుడు అతను అంటే ఆమె భర్త లేదు మనం జర్మనీ వెళ్ళాలంటే ఇవన్నీ ఆపేయాలి, ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది అంటే మామూలుగా చేసే డబ్బా బిజినెస్లో డ్రగ్స్ పెట్టి అమ్మడం బిగిన్ చేసిన తర్వాత, గంజాయి అమ్మిన తర్వాత, బాగా డబ్బులు వచ్చి ఇచ్చిన తర్వాత మనవాడు కారులో తీసుకెళ్తూ నేను వస్తాను హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చెకప్కి, జాగ్రత్త చూసుకోవాలి కదా అన్నప్పుడు ఈ అమ్మాయి మామూలుగా పిచ్చిగా ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆనంద బాష్పాలు విడుస్తుంది. వాస్తవానికి అక్కడ బంద్ చేసింది కూడా ఇదే సూత్రం కదా, డబ్బు ఉంటే చాలు అన్నీ చక్కబడతాయి అన్నట్లు. ఇక మన వాళ్ళు కొంతమంది చెప్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో డ్రగ్స్ కూడా, ఇప్పుడు సిగరెట్లు మందులాగా డ్రగ్స్ కూడా ఒక భాగం అయిపోతాయేమో అంటే కొన్ని జీవితాల్లో అయిపోయింది. ఇప్పుడు మనకి తెలియకుండానే ఒకప్పుడు వేరు శృంగారానికి సంబంధించి బెడ్రూమ్స్లో వ్యవహరించే తీరుకి ఇప్పుడు తరము మరి రకరకాల భంగిమల్ని ట్రై చేస్తూ ఉంటారు కదా. దాన్ని కూడా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం మనం. ఒకప్పుడు ఓపెన్గా మాట్లాడటానికే బిడియపడే సిగ్గుపడే కొన్నిటిని ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నాం కదా. అలా ఒక మార్పు అనేది చెడ్డగా మంచిగా అనేది పక్కన పెడితే అనివార్యం, మనం ఎవరూ అడ్డుకోలేము కూడా. ఇప్పటికే ఇప్పుడు స్కూళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ చాలా చోట్ల డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, అందరి జీవితాల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇందులో డ్రగ్ డీలర్ ఒకడు షబానా ఆజ్మీ బెదిరిస్తుంది. ఏమని, నీ పిల్లవాడికి డబ్బాలో అది పెట్టి పంపించాను అన్నట్టు, అది కాసేపట్లో తింటాడు అన్నప్పుడు తినద్దు అంటాడు. అంటే అది ఒక చెడ్డ పదార్థం అని వీడికి తెలిసినా తన బిజినెస్ కోసం చేస్తూ ఉంటాడు. ఆ కోణంలో ఏంటంటే మనవాడు డైరెక్టర్ చెప్పదలిచింది ఇది తప్పు, కానీ వాళ్ళ బలహీనత అది, పిల్లలు, కుటుంబం. ఈ బలహీనతను అడ్డం పెట్టుకొని వ్యాపారం, లేదంటే బెదిరింపు, బ్లాక్మెయిల్. చివరికి మన ఆఫీసర్ కూడా, గజరాజ్ కపూర్ కూడా అదే చేస్తాడు ఆఫీసర్ని. నీకెందుకు, నువ్వు డెస్క్లో కూర్చొని పని చేసుకోవచ్చు కదా, రిలాక్స్ అవ్వు, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటే మీడియాకి నేను ఇవ్వలేదు సార్ ఈ న్యూస్ అంటే చివర్లో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి
ఏం చేస్తున్నారు మీరు అంటే, అదే సార్ నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను అంటాడు. అట్లా మన జీవితాల్లోకి ఏది వస్తుంది ఏది రాదు అనేది మన కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జ్యోతిక నీ వివా లైఫ్లో ఏం జరుగుతుంది అని తన భర్తని ప్రశ్నిస్తుంది, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు పరిస్థితులకి అనుగుణంగా తాను కూడా దొంగలానే మారుతుంది కదా. ఇది ఈ డబ్బా కార్టెల్ ఎక్కువ మందికి నచ్చడానికి కారణం ఇవే అనుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వాళ్ళు కొంతమంది చెప్పారు, మరి మాకు వేరే పని పాట ఉండదు మీ వీడియోలు చూడటం తప్ప అని. ఎస్, నేను చెప్తుంది అదే, ఇదంతా పని పాట లేని వ్యవహారమే. అలా పని పాట లేనప్పుడు మాత్రమే చూస్తారు. ఎవడు పని ఉన్నప్పుడు పర్టికులర్గా మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ రాగానే వీడియోలు చూడరు. బాయ్.